సింపుల్గా మెంతాకు కూర పరాటా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది హెల్త్కి చాలా మంచిది. సో రోజు పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి లంచ్ బాక్స్లో ఏదో ఒకటి పెడుతూ ఉండాలి కదా. అప్పుడప్పుడు ఈ చపాతీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, ఈవినింగ్ డిన్నర్లోకైనా, లంచ్ బాక్స్లోకైనా, ఎందులోకైనా బాగానే ఉంటుంది. ముందైతే ఒక ప్లేట్ తీసేసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండి, అలాగే మిగతా మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియా, జీలకర్ర పొడులు, గరం మసాలా, కొంచెం నిమ్మకాయ రసం, అలాగే కొంచెం షుగర్, ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద మెంతాకు కూరని చిన్న చిన్న కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని పిండిలో కలిపేసుకొని తగినన్ని వాటర్ని వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకొని ఈక్వల్ ముద్దలు చేసేసుకొని నార్మల్ చపాతీ లాగానే రోల్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 పక్కల నెయ్యితో కానీ, నూనెతో కానీ, బటర్తో కానీ కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్, టేస్టీ, హెల్తీ, పిల్లలకి మంచిగా నచ్చే మెంతాకు కూర పరోటా రెడీ. పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.